హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్లో బాగా ఎపిసోడ్ నెంబర్ 26 డే 25 కోసం మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్లో చాలా మంచి హైలైట్స్ ఉన్నాయి, వాటి కోసం చూద్దామంటే ఫస్ట్ మరోసారి కన్విజ్ అయిన మన కన్విజన్ మాస్టర్ నాగమణికంఠ అండ్ సొంత స్వార్థం చూసుకునే నిఖిల్. ఈ రెండైనా ముగిసిన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రేపటి నుంచి మనకి స్టార్ట్ కాబోతున్న రేషన్ టాస్క్స్ అండ్ డేంజర్ జోన్ కంటెస్టెంట్స్. వీటన్నిటితో పాటు ప్రేమాయంలో మునిగి తేలుతున్న పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ. సో వీటన్నిటి కోసం మాట్లాడదాం. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే ఫస్ట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ జరుగుతుంది. మనందరూ తెలుసు, మొదటి 2 టాస్క్లు ఆల్రెడీ అయిపోయాయి. ఒక టాస్క్లో కాంట్రాక్టింగ్ గెలిస్తే రెండో టాస్క్ ఎవరు గెలవకుండా ముగిసింది. మరి ఈరోజు 3, 4, 5 టాస్క్లు జరిగాయి. సో వాటి రిజల్ట్ ఏంటి, ఎవరు బాగా ఆడారు, ఏం ఆడారు, ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకు 3వ టాస్క్, అదే 3వ ఛాలెంజ్ కోసం వెళ్ళినట్టయితే పట్టుకొనే ఉండు లేదా పగిలిపోతుంది. ఈ సీజన్లో మొత్తం వీళ్ళు బుగ్గలు, బెలూన్స్ దాంతో బాల్స్ తప్ప వేరే ఐటమ్స్ ఏమి దొరకలేనట్టు తిప్పి వాటితోటే కొత్త గేమ్స్ మరి తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఫస్ట్ ఈ టాస్క్ ఏదైతే ఉంది, పట్టుకొని ఉండు లేదా పగిలిపోతుంది టాస్క్ 15 నిమిషాల టాస్క్ అనమాట. మనం ఏం చేయాలంటే చేతులతోటి ఇట్లా ఒకటి ఇస్తుంటారు, దాన్ని పట్టుకొని ఉండాలి. అది ఒకవేళ మనం వదిలేసామంటే అది పోయి బెలూన్ని పగలగొడుతుంది అనమాట. ఇది టాస్క్. సో ఈ టాస్క్లో వచ్చేసి మనకి శక్తి క్లాన్ నుంచి వచ్చి పృథ్వీ అండ్ కాంతార క్లాన్ నుంచి నబీల్ రావడం జరిగింది. సంచాల కింద మణికంఠ గారు చేయడం జరిగింది అనమాట. కాకపోతే టాస్క్ చాలా ఫన్నీగా పాటలు పాడుతూ ఆటలాడుతూ సాగిపోయింది. ఇందులో భాగంగా మళ్ళీ సేమ్ లైక్ మన పృథ్వీరాజు బిగ్ బాస్ వచ్చేసి పృథ్వీరాజ్ని నీకు హౌస్లో ఎవరంటే ఇష్టం అంటే ఆయన నాకు విష్ణుప్రియ అంటే ఇష్టం అని చెప్తాడు. వాళ్ళ కోసం పాట పాడమంటే పాట కూడా పాడతాడు, ఎవరికి అంకితం అంటే విష్ణుప్రియకి అంటాడు. సో వీళ్ళ లవ్ స్టోరీ చాలా బాగా సాగిపోతుంది. ఎందుకంటే ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకుంటారు. ఎందుకంటే నువ్వు వేసుకున్నావు కదా, సేమ్ మ్యాచ్ అయితే నేను వేసుకున్నా అంటాడు. ఆ తర్వాత కూడా బయట కూడా అంటే హౌస్ మేట్స్ బయట కూర్చున్న దగ్గర కూడా అదే యాంగిల్లో కావాలని వాళ్ళిద్దరికి మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడుతుంటారు. సో చాలా థింగ్స్ జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా బ్లష్ అయిపోవడం, సిగ్గుపడ్డం, కలిసి సిగ్గుపడ్డాలు, మాట్లాడుకోవడాలు చూస్తున్న విధానాలు, దాంతో హౌస్ మేట్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్న విధానాలు, నాగార్జున గారు కూడా చేస్తున్న విధానాలు చూసినప్పుడు సంథింగ్గా అనిపిస్తుంది. బట్ కాకపోతే మనం ఇప్పటికీ వేరు సీజన్ చాలా చూస్తున్నాం కాబట్టి ఈ సంథింగ్ మనకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే మనం గత సీజన్ కూడా చూసాం, పింకీ మానస్ లవ్ స్టోరీలు అంటే చూసాం. అంటే అప్పుడు మనకు బాగానే అనిపిస్తాయి, ఇంకా ఏదో ఉన్నట్టే ఉంటుంది, తర్వాత ఏం లేదు మా మధ్య అంటారు. మనం మొన్న లాస్ట్ సీజన్లో కూడా చూసాం కదా, రతికాది పల్లె ప్రశాంత్ చూసాం, రతిక దాంతోపాటు ఆయన ఎవరు చూసాం, మనం చాలా చూసాం. కాబట్టి ఇప్పుడు అనిపిస్తుంది అంటే రతిక యావరుడు కొద్దిసేపు నడిపినట్టు చేస్తారు. బట్ ఏదైతేనే కానీ అది నిజంగా సీరియస్ లవ్ పైకి పోతుంది అన్నప్పుడు దాన్ని నిజంగా సీరియస్ తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి సరే పాయింట్లోకి వెళ్ళిపోదాం. గేమ్ అయితే స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఆడుతున్నారు. బిగ్ బాస్ మణికంఠ కూడా కొంచెం జోక్స్ చేస్తే ఎవరు గెలుస్తారంటే పృథ్వీ గెలుస్తారంటే మరి నబీల్ ఎందుకు గెలవడంటే ఆయన కొంచెం షేక్ హ్యాండ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫైనల్గా టాస్క్లో వచ్చేసి శక్తి టీం అనేటువంటి అది పృథ్వీ గెలిచాడు. సో శక్తి టీం గెలిచిందనమాట. మొత్తంగా 1-1 అయింది. ఎందుకంటే అటు నిన్ననేమో ఒకటి కాంతార టీం గెలిచింది, ఒకటి శక్తి టీం గెలిచింది కాబట్టి మొత్తంగా చెరో విజయం గెలుపు నమోదు చేశారు. సో మొత్తంగా ఈ విజయం తోటి వీళ్ళకి కాకపోతే ఏంటంటే సరే దీంతో ఫస్ట్ ఒకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ నా పేరు, దాంతోపాటు ₹1,00,000 అమౌంట్ ఇచ్చి చేరింది ప్రైజ్ మనీలోకి. అండ్ దాంతోపాటు వీళ్ళు విన్నర్స్ కూడా అయ్యారు శక్తి టీం. ఇది జరిగింది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తుంటే ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ట్విస్ట్ కంటే ఒక చిన్న పాయింట్ చెప్పి ట్విస్ట్కి వెళ్తాం. సో ఇక్కడ ఏంటంటే యష్మి ఏడ్చింది. ఎందుకే ఏడ్చింది అంటే ఏదో పాప ఏడ్చింది అన్నట్టు యష్మి ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందబ్బా అంటే నిన్న విష్ణుప్రియ అంటుంది కదా, అరే నేను మణికంఠని ఎలా తీసేస్తారు, నిన్ను తీసేస్తారేమో అనుకున్నా అని చెప్పేసి విష్ణుప్రియ యష్మితో అంటుంది అనమాట. ఎందుకంటే నేను మణికంఠ బాగా ఆడతాడు నీకంటే ఆమె ఏదో అనింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా బాధపడుతుంది. నన్ను వేరే వాళ్ళు నాకంటే అంటే మణికంఠని తీసేయరు, నన్ను తీసేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారంట, నేను ఆడట్లేదంట అనేసి ఆమె ఇటు పృథ్వీరాజ్ తోటి నిఖిల్తో కూర్చొని ఏడుస్తూ మాట్లాడింది. అంతే. కట్ చేస్తే బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటబ్బా అంటే 3వ గేమ్లో ఓడిపోయినటువంటి కాంతార క్లాన్ నుంచి ఒకరు అంటే ఆట నుంచి తొలగించబడతారు. అయితే ఆ తొలగించేటువంటి అర్హత ఎవరికి ఇచ్చారబ్బా అంటే పవర్ శక్తి క్లాన్ వాళ్ళకి ఇచ్చారు. సో మీరు ఓడిపోయినటువంటి కాంతార క్లాన్ నుంచి ఒక మెంబర్ని అనర్హుల్ని తీసేయాలి అనేసి పవర్ ఇచ్చడం జరిగింది. సో వీళ్ళు ఏం చేశారంటే డిస్కషన్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి నిఖిల్ అంటే నాగమణికంఠ తన ప్లాన్ చెప్పి సీత ఇందాక పోననింది కాబట్టి సీతను తీసేద్దామని నాగమణికంఠ పని. బట్ నిఖిల్ చెప్పిన పాయింట్ ఏంటబ్బా అంటే మన టెలికాస్ట్లో వచ్చింది చెప్తున్నాను. నిఖిల్ చెప్పిన పాయింట్ ఏంటబ్బా అంటే ప్రతి గేమ్కి నబీలో వచ్చి ఆడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే మన క్లాన్లో 4 ఉన్నాం, వాళ్ళ క్లాన్లో 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనం గెలవాలి అన్నప్పుడు ఏం చేద్దాం అనుకుంటే ఇప్పుడు మనకు ఒకవేళ మనకు ఓడిపోయే క్లాన్ నుంచి ఒక్కొక్క మనిషి తగ్గిపోతుంటే మన బలం తగ్గిపోతుంది కదా. సో యాజ్ ఎ టీమ్గా గెలవడం ఇంపార్టెంట్. క్లాన్గా గెలవాలి, దాంతోపాటు వైల్డ్ కార్డ్ నాకు 2 ఇంపార్టెంట్ అయినప్పుడు
బట్ క్లాన్గా నేను నా మెంబర్స్ కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ యాంగిల్తో చూసినప్పుడు నాకు స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేస్తే కనుక, అంటే ప్రతి గేమ్ నబిల్ వచ్చి ఆడుతుంది కాబట్టి స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేస్తే కనుక మనకు సో అది మనకు అడ్వాంటేజ్ అవుతుంది గేమ్లో అని ఆయన ప్లాన్ చేసిన అనమాట. అది ఆ లెక్కతో ప్లాన్ చేసి మిగతా వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతాడు, వాళ్ళు కూడా మాకోకే అని అందరూ ఓకే అన్నారు కాబట్టి సరే అని వాళ్ళు నిర్ణయం తీసేసుకోరు. ఇది నిర్ణయం వీళ్ళకి సింపుల్గా అనిపించినప్పటికీ పక్క క్లాన్కి వచ్చేసరికి చుక్కలు కనిపించే నిర్ణయం అనమాట ఇది. ఎందుకంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్. నిన్ననేమో వాళ్ళు మణికంఠని తీసేశారు వాళ్ళ టీం నుంచి తీసేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఇక్కడ మా టీం నుంచి తీసేసి వచ్చినప్పుడేమో మా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ నబిల్ని ఎలా తీసేస్తారు అని వాళ్ళ పాయింట్. సో అదే పాయింట్ వీళ్ళు ఇక్కడ రేజ్ చేస్తారు. సేమ్ ఆయన వచ్చి బిగ్ బాస్ అడిగినప్పుడు నబిల్ని తీసేస్తున్న బిగ్ బాస్ అని చెప్పింది నిఖిల్, బాగానే ఉంది. కట్ చేస్తే విష్ణుప్రియ, ప్రేరణ, సీత ముగ్గురు కలిసి ఒక్కసారి క్వశ్చన్ చేస్తారు, మీరు అలా ఎలా తీసేస్తారు నబిల్ని, మీరు చెప్పే మాటలు ఒకటి చేసేటి ఒకటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అప్పుడు నిఖిల్ సీత ఇద్దరు కలిసి పక్కకి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారు ఆ విషయం మీద క్లారిఫికేషన్ కోసం. కట్ చేస్తే ఇక్కడ ప్యానల్ ఇంకో డిస్కషన్ జరుగుతుంది. అది ఏంటంటే ప్రేరణ క్వశ్చన్ చేస్తుంది, నిన్ననేమో మరి మీరు మణికంఠని ఎందుకు తీసేస్తారు అంటే అక్కడ ఇమీడియట్ అదే ఆ స్పాట్లో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అది మాట్లాడుతున్న అదే స్పాట్లో పృథ్వీకిన లేదు వాడే సాక్రిఫైస్ చేశాడు అనేసి అంటాడు. అప్పుడు మణికంఠ ఊకోవచ్చు కదా, లేదు నో 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 అంటుంటాడు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇది మళ్ళీ సపరేట్ డిస్కషన్కి స్టార్ట్ అయింది, ఒక జస్ట్ నో నో అన్న పదం. సో ఈ డిస్కషన్ రెండు డిస్కషన్ చెప్దాం. సో ఈ నో నో అన్న డిస్కషన్ చెప్దామా లేదంటే ఫస్ట్ సీత డిస్కషన్ చెప్దామా? సరే, సీతకి దాంతోపాటు నిఖిల్ చేసిన డిస్కషన్ మాట్లాడిద్దాం. సో సీతకి నిఖిల్ జరిగిన డిస్కషన్లో ఆయన నిఖిల్ చాలా క్లియర్గా చెప్పి, ఇప్పుడు మా క్లాన్లో 4 ఉన్నారు, మీ క్లాన్లో 6 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మళ్ళీ రేపు నెక్స్ట్ టాస్క్ జరిగినప్పుడు సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద మెంబర్స్. సో నేను మెంబర్స్ లూజ్ కావాలనుకోవట్లేదు కాబట్టి నా టాస్క్లో నేను గెలవాలి, నేను గెలుస్తాను అన్నప్పుడు మీ టాస్క్లోకి వెళ్ళి స్ట్రాంగెస్ట్ ప్లేయర్ పోతే నేను గెలుస్తాను ఆయన పాయింట్. సో ఆయన పాయింట్ అని చెప్పింది. దాంతోపాటు మనం గెలిచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి, దాంతోపాటు నా క్లాన్ నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అనేది నిఖిల్ పాయింట్. అయితే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే ఇది 100% తప్పు కాదు, 100% కరెక్ట్ ఇది. కాకపోతే పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే నువ్వు నిన్న మనం టీం కోసం ఆడాలి, మనం అంటే మొత్తం బిగ్ బాస్ మనం హౌస్గా ఆడాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే మనం వైల్డ్ కార్డ్స్ మాత్రమే ఆపాలి అని చెప్పేసి మనం అంటే ఇక్కడ స్ట్రాంగ్ లూజ్ కాబట్టి మొత్తం మనం హౌస్ మొత్తం ఒకటిగా ఆడాలి, మనం కొత్త వైల్డ్ కార్డ్స్ రాకుండా అడుకోవాలని నువ్వు నిర్ణయం చెప్పి ఇవాళనేమో ఇక్కడ హౌస్ పక్కన పెట్టేసి నా క్లాన్ నేను గెలవాలి, ఫస్ట్ నా క్లాన్ నేను సేవ్ చేసుకుంటా తర్వాత హౌస్ అంటున్నాను. నిన్ననేమో ముందు హౌస్ తర్వాత క్లాన్ ఇక్కడ సో ఇక్కడ 1 డే గ్యాప్లో నువ్వు ఫ్లిప్ అయినట్టు ఉండడం వల్ల వాళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళకి అది నచ్చలేదు, ఆ అభిప్రాయం అయితే నచ్చలేదు. దాంట్లో సీత కూడా ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్ డిసిజన్ చేసి ఆమె సీత చెప్తుంది. నాయనగా కూడా వాళ్ళకి కావాలని అంటే స్వార్థంగా ఆలోచిస్తున్నారు. నిఖిల్కి సొంత ఆలోచన లేదు, సొంత బ్రెయిన్ లేదు. ఆ పృథ్వీ సోని ఏది చెప్తే అదే ఆయన పాయింట్ లెక్కలా మాట్లాడేస్తుంటాడు. సో ఆయనకి అసలు బుర్రనే లేదని సెన్స్ ఆమె మాట్లాడింది. ఆ విష్ణుప్రియ అయితే ఒక్క అడుగు ముంగటికేసి అసలు నిఖిల్ చీఫ్ కాదు ఏం కాదు, ఆయన ఎర్రచీర కట్టుకుని ఎర్రగాజులు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కూస్తున్నాడు, ఆయన ఆడవాళ్ళతో సమానం. ఇంకా నేను ఆడవాళ్ళని అవమానించట్లేదు కానీ ఆయన అట్లాంటి గేమ్ ఆడుతున్నాడు, ఆడవాళ్ళ గేమ్ ఆడుతున్నాడు అన్న సెన్స్లో ఆమె చెప్పింది. సో ఇలా వాళ్ళ అంటే అక్కసును వెళ్ళగక్కేస్తారు, అంటే వాళ్ళ అసంతృప్తి వెళ్ళగక్కేస్తారు అనుకుందాం. సరే, ఇది పక్కన పెడితే మణికంఠకి సోనియాకి మధ్య చిన్న గొడవ అయింది. అదే మణికంఠ సోనియా పృథ్వీ యష్మిలకు మధ్య మళ్ళీ డిస్కషన్, ఆ సాక్రిఫైస్ డిస్కషన్. నువ్వు వాడు ఎందుకు నోను అన్నావు, ఇందాక చెప్పాను కదా ప్రేరణ, మీరు ఎందుకు మరి నిన్న మణికంఠ తీసేశారన్నప్పుడు ఆయనే సాక్రిఫైస్ చేశాడని చెప్పేసి ఎవరన్నారు, మన పృథ్వీరాజ్ అంటాడు. లేదు నో నో అని చెప్పేసి మణికంఠ అంటాడు. ఇప్పుడు అక్కడ ఆడే లోపల ఎందుకు నో నో అన్నా అని చెప్పేసి బయట డిస్కషన్ పెట్టారు. ఆ బయట డిస్కషన్ ఏం తెలియదబ్బా అంటే అది సింపుల్ పాయింట్. అప్పుడు ఇవి మణికంఠ పాయింట్ ఏంటంటే నేను చీఫ్తో మాట్లాడినప్పుడు సాక్రిఫైస్ చేస్తా అని చెప్పిన, బాగానే ఉంది. కాకపోతే బిగ్ బాస్ ఏం చేసిండు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చి మీరు డిస్కస్ చేసి ఒక పేరు చెప్పండి అన్నాడు. కాబట్టి అప్పుడు డిస్కషన్లో నేను నా పాయింట్స్ నేను పెట్టాను, మీ పాయింట్స్ మీరు పెట్టారు, ఆ తర్వాత మీ పాయింట్స్లో కూడా నా పేరు ఎక్కువ వచ్చింది కాబట్టి నేను అటలకి వెళ్ళిపోతున్నాను చెప్పాను అని ఆయన పాయింట్. వీళ్ళ పాయింట్ ఏంటంటే అరే డిస్కషన్ పెట్టినా సరే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవద్దు అని ఉంటే నువ్వు నీ పాయింట్స్ నువ్వు గట్టిగా డిఫెండ్ చేసుకుంటే నువ్వు ప్లేస్లో మళ్ళీ వేరేటోళ్ళు వెళ్ళిపోయే వాళ్ళేమో. నువ్వు నీ పాయింట్స్ నువ్వు ఆడి ముందే ప్రీ ప్లాన్ ఫిక్స్ అయిపోయావు, అదే విషయం చీఫ్తో చెప్పావు కాబట్టి సో నువ్వు ఆడితే వెనక్కి తగ్గా నీకు నువ్వే సాక్రిఫైస్ చేసేసుకున్నావని వీళ్ళు. లేదు నేను సాక్రిఫైస్ చేసుకోలేదు, నాకు సాక్రిఫైస్ ఈ విషయం అనేది ఓన్లీ చీఫ్కి మధ్యలోనే ఉండేది. కాకపోతే బిగ్ బాస్ ఏం చేస్తాడు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చి మీరు డిస్కస్ చేసుకొని నిర్ణయం చెప్పమన్నప్పుడు నేను డిస్కస్ చేశాను, డిస్కషన్లో మెజారిటీ ఓట్స్ నన్నే తీసేమని వచ్చాయి కాబట్టి అప్పుడు నేను ఒప్పుకున్నాను అని ఆయన పాయింట్. అట్లయినా ఎందుకు ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పుకోవద్దు కదా, నువ్వు ఇంకా వాదించాలి కదా. ఒకవేళ నువ్వు కరెక్టే, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకో, నువ్వు ఎందుకు వాదించలేదు, నువ్వు వాదించలేదంటే నువ్వు అక్కడ సాక్రిఫైస్ చేసేసినట్టే కదా, నువ్వు సెల్ఫ్గా వెళ్ళిపోతున్నట్టే కదా అని వాళ్ళ పాయింట్స్.
ఇక్కడ ఎవరు తప్పు కాదు 100% కరెక్ట్. పాయింట్ ఎక్కడ తప్పు వస్తుంది అబ్బా అంటే నాగమణికంఠ దగ్గర క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన ఒక ఎమోషనల్ పర్సన్ అవ్వడం వల్ల నిమిషాల్లో ఫ్లిప్ అయిపోతుంటాడు. ఆ తర్వాత మళ్ళీ అదే నాగమణికంఠ పోయి నబీల్తో మాట్లాడుతూ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే అనిపించింది, నువ్వు చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది అంటాడు. అంటే ఆయన చేసింది ఆయన కరెక్టా తప్ప, పక్కడు చేసింది కరెక్టా తప్ప అని ఆయన జడ్జిమెంటల్గా ఈజ్ నాట్ సో పర్ఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు తను జట్లకి వెళ్ళిపో సాక్రిఫైస్ చేస్తామనుకుండు, ఫెంటాస్టిక్ డిసిజన్. అంటే సరే తప్పో ఒప్పో నాలుగే తిడతారో పొగుడతారో సంగతి పక్కన పెడితే, అరే నేను ఫిట్ కాదు మిగతా వాళ్ళు బాగా ఆడతారేమో నేను వెళ్ళిపోతాను అనుకున్న సంతోషం. ఆ విషయం చెప్పేసి సరిపోయింది. దాన్ని చీఫ్తో చెప్పింది కాబట్టి అందరితో చెప్పేస్తుంటే అయిపోయింది. కానీ ఏం చేసిండు, అందరితో చీఫ్తో చెప్పింది మళ్ళీ వదిలేసి మళ్ళీ అందరూ నువ్వు అనర్హుడు అందరూ అన్న తర్వాత అప్పుడు సరే నేను తీసుకుంటున్నాను, నేనే సాక్రిఫైస్ చేస్తున్నాను అన్నావు. సో నువ్వు ఒక పాయింట్ నువ్వు స్టాండ్ ఉండకపోవడం వల్ల జరిగిన పొరపాటు. సరే అయిపోయింది. ఇక్కడ పృథ్వీ వాళ్ళు తనే నాగమణికంఠ సాక్రిఫైస్ చేస్తాడు అన్నప్పుడు ఓకే అంటే అయిపోయింది, అసలు ఏమనకపోతే సరిపోయేది. అరే నో అనేసరికి మళ్ళీ టీంకి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. సోనియా అంటే నువ్వు టీంకి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అని. లేదు నేను టీంకి వ్యతిరేకంగా పనిచేయడం, నేను తప్పు చేస్తే నేను ఒప్పుకుంటానే, తప్పే చేయట్లేదని చెప్పేసి నాగమణికంఠ అంటాడు. ఇక్కడ మళ్ళీ ఏమంటాడు పోయేసి కాస్త బాధపడి ఏడ్చి నేను ఎంత చేసినా మళ్ళీ నా పరువు పోతుందని చెప్పేసి బాధపడిపోయి మైక్ పడేస్తాడు. మళ్ళీ పోయి ఇంట్లో హౌస్లో పోయి నేనే సాక్రిఫైస్ చేశానని చెప్పేసి మళ్ళీ హౌస్ వాళ్ళ దగ్గర పోయి చెప్పొస్తాడు అట్లా గట్టిగా. అప్పుడు యష్మి అంటది, నువ్వు మేమేదో ప్రెషర్ చేస్తే నువ్వు చెప్పినట్టుంది, నువ్వు చిన్న పిల్లాడు నీ ఏజ్ అంతా ఎందుకు ఇట్లా డ్యూయల్స్గా బిహేవ్ చేస్తున్నావు, ఒకసారి ఇటు అని ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేసి యష్మి అడగడం జరిగింది అనమాట. అంటే నాగమణికంఠ దగ్గర క్లారిటీ ఉంటుంటే ఇంత క్వశ్చన్ అయ్యేది కదా. నాగమణికంఠ క్లారిటీ లేకుండా ఒకసారి అడ్డు అంటాడు, ఒకసారి అటు ఫ్లిప్ అయితే ఇటు ఫ్లిప్ అవుతాడు. ఆయన ఇప్పటికీ ఆయనకే డౌట్, నేను సాక్రిఫైస్ చేస్తానా లేదంటే నేను తీసేస్తే బయటకు వచ్చాను అనేది. హౌస్మేట్స్ వాళ్ళు ఏమని ఫీల్ అవుతారంటే లైక్ శక్తి క్లాన్ వాళ్ళు వాడిపోవాలని ఉంది కాబట్టి వాడు ఆ విషయం చీఫ్తో చెప్పిండు అండ్ మనం పాయింట్స్ పెట్టాము కూడా వాడు పెద్ద డిఫెండ్ చేసుకోలేదు కాబట్టి డిఫెండ్ చేసుకొని ట్రై చేసినప్పటికీ వాడు నేనెందుకు మీరెందుకు కాకూడదు అని పెద్దగా వాడు ఫైట్ చేసుకోలేదు కాబట్టి అంతే వాడు సాక్రిఫైస్ చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ కాంతర్ టీం ఏం ఫీల్ అవుతుందంటే వీళ్ళే కావాలి మణికంఠగానే తీసేస్తారని వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక్కడ ఒక విషయం మీద ఎన్ నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్ ఫామ్ అవ్వడం వల్ల జరిగినటువంటి గొడవ. అరే మేమేమో తప్పు చేస్తామని బయటకు వెళ్తుందని శక్తి టీం వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే బయటకు అట్లా పోట్రే అవుతుందేమో అని. ఇక్కడ ఏమైంది అంటే నాగమణికంఠ డ్యూయల్ స్టాండర్డ్స్ వల్ల జరిగిన పొరపాటు ఇది. ఆయన ఒక స్టాండ్ మీద లేకపోవడం వల్ల ఒకసారి ఇటు ఫ్లిప్ అవ్వడం వల్ల జరిగిన పొరపాటు అంతే. సరే తర్వాత వచ్చేసి అంటే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏమైంది మనకి నెక్స్ట్ బిగ్ బాస్ మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టిండు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో భాగంగా 4th టాస్క్ పెట్టడం జరిగిందంట. ఈ 4th టాస్క్ ఏంటంటే సింపుల్గా పజిల్ బ్లాక్స్ ఇస్తాడు కొన్ని, వాటిని ఆ పజిల్ బ్లాక్స్ని ఫిల్ చేయాలి. అది క్యూబ్ ఆకారంలో నింపాలి. 5 minutes టైం ఇచ్చిండు. సో ఈ రిజల్ట్ల నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేశారంటే శక్తి నుంచి నిఖిల్, పృథ్వీ అండ్ కాంత నుంచి ప్రేరణ 9కి పార్టిసిపేట్ చేసి సంచాలకులుగా నబిల్ చేశారు. సో బోత్ ద టీమ్స్ ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే అది అంత ఈజీగా అది కలపడం. సో వీళ్ళు ట్రై చేస్తారు బట్ పెద్దగా ఉండడంతో షేప్ అంతికిస్తే కానీ షేప్ వచ్చేది రాదు తెలియలేదు. సో ఇమీడియట్ ఇరు టీమ్స్ తమ ఆపర్చునిటీస్ కోల్పోవడం జరిగింది. అంటే ఒక వైల్డ్ కార్డ్ ఏంటిని ఆపడం మిస్ చేసుకున్నారు. కట్ చేస్తే నెక్స్ట్ టాస్క్ 5th టాస్క్. ఆ టాస్క్ ఏంటబ్బా అంటే బీబీ ట్యూన్స్కి డాన్స్ చేయాలి. మొత్తంగా బీబీ గారు ఒక మా హౌస్లో ఆడో ప్లేస్లో కొన్ని ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వాటి మీద డాన్స్ చేయాలి. అట్లా మ్యూజిక్ రాగానే అంటే బీప్స్ ఇట్లా సౌండ్ రాగానే ఇమీడియట్గా పోయి దాన్ని నిలబడిన తర్వాత మ్యూజిక్ వేస్తే డాన్స్ చేయాలి. సో ఆ సౌండ్ వచ్చిన దగ్గర నుంచి సౌండ్ ఆగిపోయే లోపల మనం ప్లాట్ఫామ్ మీద చేరుకోవడం ఇంపార్టెంట్. సో మొత్తం 5 rounds ఉంటాయని చెప్పడం జరిగింది. టైమర్ తోటి ఒకసారి ఫస్ట్ 15 seconds ఇచ్చారు, తర్వాత 10 seconds, తర్వాత 3 seconds అట్టు చేయడంతో హౌస్మేట్స్ కొంచెం ఇంకా ఫస్ట్ అందరు బాగానే పోతారు. తర్వాత 2వ రౌండ్ 3వ రౌండ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే నిఖిల్, పృథ్వీ, సోనియా, ప్రేరణ మాత్రమే మిగులుతారు. మిగతా వాళ్ళందరూ 3 seconds ప్లాట్ఫామ్ చేరుకోలేకపోయారు అనమాట. సో నెక్స్ట్ రౌండ్ సోనియా కూడా అవుట్ అయిపోతే ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి నిఖిల్ దాంతో ప్రేరణ మాత్రం మిగిలి ఉంటారు. సో బిగ్ బాస్ వచ్చేసి విన్నర్ అనౌన్స్మెంట్ చేసేసి శక్తి క్లాన్ గెలిచారు. ఎందుకంటే 2 members మిగిలి ఉన్నారు కాబట్టి శక్తి క్లాన్ గెలిచారని చెప్పారు. ఇంకోటి అంటే మొత్తంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడంటుంది ఈ గేమ్ గెలవడంతో మొత్తంగా. సో అంటే శక్తి క్లాన్ 2 గెలిస్తే కాంతార క్లాన్ 1 గెలిచింది. రైట్ కట్ చేస్తే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేం చెప్పారంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ ఇక్కడితో ముగిసింది. అంటే మొత్తంగా మీరు 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రమే ఆపారు అని చెప్పారు. సో వీళ్ళు 3 ఆపారు, 2 ఓడిపోయారు. మొత్తంగా 5 టాస్కులు పెడితే కనుక అటు ఇటుగా అందులో 3 టాస్కులు రిజల్ట్ వచ్చాయి, 2 టాస్కులు వీళ్ళు ఏ టీం గెలవలేకపోయింది. సో 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తంగా ఆపలేకపోయారు, 3 మాత్రం ఆపగలిగారు. అది లెక్క. ఇంకా వీళ్ళు 12 టాస్కులు 12 గేమ్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేసింది కాస్త పోయింది.
మరి ఒకవేళ నెక్స్ట్ వీక్ ఏమైనా మళ్ళీ పేరు మార్చి మిగతా వాటిని కూడా సేవ్ చేసి ఏదైనా పెడతాడని తెలియాలి. ప్రస్తుతానికైతే ఇది జరిగింది. అండ్ రేపు రేషన్ టాస్క్ జరగబోతుంది. రేషన్ టాస్క్ వచ్చేసి గెస్ ద సౌండ్స్ అనమాట. మనం చాలా సీజన్ చూసాం కదా, సౌండ్స్ బిగ్ బాస్ ప్లే చేస్తాడు. సో ఆ సౌండ్స్ మేము గెస్ చేయాలి. ఇది టాస్క్. కట్ చేస్తే శక్తి క్లాన్ గెలిచడం జరిగిందంట హైయెస్ట్ పాయింట్స్ తోటి. అండ్ ఎస్ ఇది పక్కన పెడితే రేపు అంటే ఫ్రైడే ఎపిసోడ్ కాబట్టి ఇక ఫ్రైడే ఒకటే రోజు ఉంది మన ఓటింగ్కి కాబట్టి మరి ఏం జరగబోతుంది అనేది చూసినట్టయితే ఇప్పటికైతే ప్రజెంట్ నామినేషన్లో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరబ్బా అంటే ఆదిత్య ఓం గారు, పృథ్వీ గారు, సోని గారు, ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. సో మోస్ట్లీ బిగ్ బాస్ ఒకవేళ ఈ వీక్ సోనియాని ఎలిమినేట్ చేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ సోనియాని రీఎంట్రీ ఇస్తారా అంటే రీఎంట్రీస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. అండ్ చాలా వింత వింత పేర్లు వస్తున్నాయి. ఏది బిగ్ బాస్ దాన్ని ఏమంటారు బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్లో ఎవరు వస్తారు అనేది కూడా మన గౌతమ్ కూడా వచ్చే లాస్ట్ సీజన్ నుంచి గౌతమ్ వచ్చే ఛాన్సెస్ బలంగా కనిపిస్తున్నాయి. సో వేరు వేరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. నైని పవన్ వచ్చే ఛాన్సెస్ బలంగా కనిపిస్తున్నాయి. అండ్ మనకు తెలుసు కొన్ని ముఖ్య అవినాష్ లాంటి వాళ్ళు వస్తున్నారని చాలా మేమ్స్ ఉన్నాయి. బట్ యూనో రైట్ ఇప్పుడు గుర్తు రావట్లేదు. లేదంటే రేపు అయితే మోస్ట్లీ ఒకవేళ పృథ్వీ బాగా ఆడుతూనే ఉన్నాడు కాబట్టి పృథ్వీ గారిని సేవ్ చేసి సోనియా ఆదిత్య గారు కూడా తీసిస్తారు. లేదంటే మోస్ట్లీ ఆదిత్య బలైపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం ఆదిత్య ఆ గేమ్ ఆడేసుకో పెద్దగా వచ్చినట్టు అయితే లేదు. సో ఆదిత్య గారు హెల్మెట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. సో వాట్ బిగ్ బాస్ టీమ్ ప్లాన్స్ అనేది తెలియదు. ఆల్మోస్ట్ ఈ ముగ్గురు అయితే డేంజర్ జోన్. ఒకటి పృథ్వీ, 2 సోనియా, 3 ఆదిత్య గారు. సో మోస్ట్లీ ఆదిత్య పోవచ్చు లేదా సోనియా పోవచ్చు. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఊనోస్ ఏం జరుగుతుందో తెలియదు. ఒకటే రోజు ఉంది. అండ్ ఓటేసి మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇది వాళ్ళ వీడియో వస్తే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.